చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఉద్యోగుల ఆరోగ్యం పథకం ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఇవాళ నుంచి ప్రారంభించనున్నట్లు ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే మార్గదర్శకాలు, అమలు విధానాలు, ఆసుపత్రులతో ఎంఓయూలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. సీజీహెచ్ఎస్ రేట్లతో అమలు చేయాలన్న ట్రస్ట్ నిర్ణయంపై ఆసుపత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 2 నెలలుగా చందా చెల్లించిన పథకం అమలుపై కనీసం స్పష్టత లేకపోవడమేంటని ఉద్యోగులు, పింఛనర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సల కోసం ఉద్యోగులు, పింఛనర్లకి ఎదురుచూపులు తప్పట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం మరోసారి వాయిదా పడింది. నేటి నుంచి పథకాన్ని ప్రారంభించి సీఎం చేతుల మీదుగా హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు, అమలు విధానంపై ఇప్పటికీ జీవో రాలేదు. ఆసుపత్రులతో ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో సుమారు 1,44,000 ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన దాదాపు 13 లక్షల మంది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు కొత్త ఈహెచ్ఎస్ ప్రారంభించనున్నట్లు సర్కారు ప్రకటించింది. మేలో ఆర్థిక శాఖ ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆర్థిక శాఖ సేకరించిన వివరాలు ఇంకా వైద్య ఆరోగ్య శాఖకి చేరనట్లు తెలుస్తోంది. కొత్త పథకం కోసం ఉద్యోగులు, పింఛనర్లు మూల వేతనంలో 1.5% చందా ఇస్తున్నారు. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం మరో 528 కోట్లు ఇవ్వనుంది. జూన్, జూలై వేతనాల నుంచి ఉద్యోగులు, పింఛనర్ల చందా సొమ్ము కట్ చేశారు. పలుమార్లు సమావేశాలు, సమీక్షల తరువాత గత నెల 17న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా 30 మందితో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించాలని బోర్డు తొలి సమావేశంలో నిర్ణయించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే చందా సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 10న మరోసారి సమావేశమైన బోర్డు నేటి నుంచి కొత్త హెల్త్ కార్డులు ఇవ్వడం సహా ఉద్యోగుల మొబైల్ నంబర్ కు వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుందని ప్రకటించింది. ఈహెచ్టీసీ మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. కానీ అవేమీ అమల్లోకి రాలేదు. ఈహెచ్టీసీ నిర్ణయంపై తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ టీఏఎన్హెచ్ఏ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీజీహెచ్ఎస్ రేట్లతో ఈహెచ్ఎస్ అమలు చేయలేమని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంతును కలిసి చర్చించినట్లు టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు బద్దిరాజు రాకేష్ ప్రకటించారు. ప్యాకేజీల ధరలను శాస్త్రీయ పద్ధతిలో గణించి నిర్ధారించాలని కోరినట్లు తెలిపారు. జీరో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను కనీసం 10 మందిని బోర్డులో సభ్యులుగా చేస్తేనే పథకాల అమలులో ఉండే ఇబ్బందులను ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని రాకేష్ వివరించారు. ఈహెచ్ఎస్ అమలులో ఉద్యోగులు, పింఛనర్లు అసంతృప్తితో ఉన్నారు. 2 నెలలుగా జీతం నుంచి చందా వసూలు చేస్తున్నా హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య పరిస్థితి వస్తే ఏంటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు, పింఛనర్లు కొత్త పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి అమల్లోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.